నీటి హక్కుల కోసమే మేము పోరాడతామని ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు ఆ ప్రెస్ మీట్ ద్వారా. కానీ అది అందులో మొత్తం అన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడండి, గ్లోబల్ సమిట్ కావచ్చు, పెట్టుబడుల అంశం. సో ఆయన పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రాన్ని అతను పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు 20 లక్షల కోట్లు ఎంఓఎల్ చేసిండు, కనీసం ఒక్క రూపాయి రాలేదు. మొత్తం వాళ్ళు ఎంఓఎల్ చేసిన వాళ్ళంతా కూడా హోటల్లో బేరలుగా పనిచేసిన వాళ్ళతో ఎంఓఎల్ చేసిరు. అదే కోణంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఐడియాలజీలోనే గురువు ఐడియాలజీలోనే శిష్యుడు నడుస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలలో నీటిపారుదల ప్రాజెక్టు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ పెద్దలను కలిసి కృష్ణానది ట్రిబ్యునల్ ముందు తన వాదనలు నిలిపించి తెలంగాణకు రావాల్సిన వాటా గురించి ప్రతినిత్యం ఢిల్లీ పెద్దలతోని, ఇక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమా మా ప్రభుత్వం అని కాదు, ఢిల్లీలో అంశం ఢిల్లీలో ఉంది కాబట్టి భేషజ్వాలాలు లేకుండా, రాజకీయాలు లేకుండా, ఇక్కడ ఎజెండాలు లేవు. తెలంగాణ పరిరక్షణ కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో కేంద్ర జలశక్తి వనరుల మంత్రిని కలిసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి మీద నిండు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఇప్పుడు ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు ఫామ్ హౌస్ లో వండుకున్నారని నా సూటి ప్రశ్న. ఆ రోజు శాసనసభకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే టైంలో నీ అభ్యంతరాలు చెప్పకుండా ఉన్న పలంగా కాకిలాగా వచ్చి ఏదో ప్రెస్ మీట్ పోయి ఏదో అలజడి సృష్టిస్తామంటే ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. ఈ రోజు మీరు చూసిరు ఎన్ని సందర్భాల్లో ఢిల్లీకి ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా మా భట్టి గారు ఎన్నో సందర్భాల్లో కృష్ణా వాటర్ మీద, గోదావరి జలాల మీద, తెలంగాణకు రావాల్సిన వాటర్ మీద ఇప్పటి వరకు కొట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ ఈయనొచ్చి మాకు బుద్ధులు చెప్పేది లేదు, ఈయనొచ్చి నీతులు చెప్తే మేము నేర్చుకునేది ఏం లేదు. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కేంద్రంతో డి అంటే డి అని మా యొక్క ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇవాళ వచ్చి ఈయన నీతులు చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే పవన్ గారు రేపు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి శాసనసభ, నిజంగా శాసనసభకు వచ్చి ఆయన అనుభవాన్ని అంత రంగడించి, ఆయన అనుభవం ఎంత ఉందో, నీటిపారుదల శాఖ మీద ఎంత ఉందో దాన్ని అంతా ప్రభుత్వానికి సూచన రూపంగా ఇస్తే చాలా సంతోషపడతాం. కానీ శాసనసభకు రాకుండా నీటి మీద ఏదో అయినట్టు, మేమేదో ప్రయత్నం చేస్తలేనట్టు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా ఢిల్లీకి ఎన్నిసార్లు పోయి అన్నిసార్లు జలశక్తి ఏదైతే నీటిపారుదలకు సంబంధించిన